ప్రస్తుతం దేశవ్యాప్తంగా మనం చూసుకుంటే కానీ కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎమ్మెల్యేలు ఎల్ నినో ప్రభావాన్ని అర్థం చేసుకోవాలి, ప్రజలకు అవగాహన కల్పించాలి, వారి కష్టాలను తగ్గించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలి, తాగునీటి సమస్య లేకుండా చూడాలి, వరి కాకుండా ఆరుతడి పంటలు వేసేలా అవగాహన కల్పించాలి, పరిశ్రమలకు నీరందేలా చూడాలి, రాబోయే జూన్ వరకు ప్రతి నీటి బొట్టును సమర్థవంతంగా నిర్వహించాలని చెప్పేసి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో తెలిపారు. ఎల్నిలో తీవ్ర ప్రభావం చూపిస్తూ ఉంది. ఈ ఏడాది తాగునీటికే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సూచించారు. ఆ తర్వాత పరిశ్రమలకు నీరిచ్చి కాపాడుకోవాలని, ఆపై ఉద్యాన పంటలకు నీరందేలా చూడాలని పేర్కొన్నారు. తొందరపడి వరి సాగు చేస్తే ఇబ్బందులు వస్తాయని స్పష్టం చేశారు. ఎల్నిలో ప్రభావం పైన శాసనసభలో చర్చలో ఆయన మాట్లాడారు. నీరు వస్తే వచ్చే ఏడాది ముందస్తు పంటకు వెళ్ళొచ్చు. ఇందుకు రైతులంతా సహకరించాలి. క్షేత్రస్థాయిలో నీటిని పొదుపుగా వాడుకోవాలి. ప్రాజెక్టు నియంత్రణతో కూడిన నీటి విడుదలను చేపట్టాలి. అప్పుడే ఈ సమస్య నుంచి బయటపడగలం. అందుకే ఎక్కడికక్కడ అధికారులు ఎన్ఫోర్స్మెంట్ కమిటీలు ఏర్పాటు చేయబోతూ ఉన్నాం. ఎల్నిలో వల్ల ఎక్కడ చూసినా తీవ్రమైన వర్షపాత లోటు ఉంటుంది. రాష్ట్రంలో ఈ ఏడాది జూన్ నుంచి డిసెంబర్ వరకు 867 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉంటే 557 మిల్లీమీటర్ల వర్షపాతం పడుతుందని అంచనా వేశారు. అంటే 35.5% లోటు వర్షపాతం ఉందని చెప్పేసి, కొన్ని జిల్లాలలో 42% వర్షపాతం లోటు ఉంటుందని చెప్పేసి అంచనా వేశారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరైతే ఉన్నారో ప్రతి నీటి బొట్టును బంగారపు చుక్కలా అయితే వాడుకోవాల్సి ఉంది.